పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు ప్రకటిస్తే ఆయన తన సొంత నిధులతోటి 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి కార్యక్రమాన్ని ఆ రోజు ప్రారంభించారు. ఎంతోమంది మన ఎన్ఆర్ఐ సోదరులు, మన భారతదేశంలో ఉన్న మన జనసేన పార్టీ సపోర్టర్స్, నాయకులు అందరూ ముందుకొచ్చి ప్రతి నియోజకవర్గాన్ని నుంచి కూడా ముందుకొచ్చి చెక్కులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మన ప్రజల్లో తీసుకెళ్దామని ఒక నమ్మకంతో నిలబడ్డారు. ఈ జిల్లాలో కూడా లాంటి గోదావరి జిల్లాలో కూడా 42 మంది ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం ఆ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఈ సందర్భాలు, ఈ విషయాలు మీ అందరికీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక కార్యక్రమం ద్వారా మనమందరం కూడా యునైటెడ్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఇన్ని సమస్యలు అధిగమించి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సభ ఇది. గర్వంగా జరుపుకోవాల్సిన సభ, విజయం సాధించిన సభ ఇది. ఒక అద్భుతమైన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్న సేవల్ని గుర్తిస్తూ మనందరం కూడా పార్టీని తీసుకెళ్లాల్సిన సభ ఇది. ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ గర్వపడే విధంగా నిర్వహించాల్సిన సభ ఇది. రాష్ట్ర ప్రజలు చూసి ఎస్, జనసేన పార్టీనే ఫ్యూచర్ మనకి ఆంధ్రప్రదేశ్ అనే నమ్మకం కలిగించే విధంగా మనం తీసుకెళ్ళాలి ఈ సభని. అటువంటి ఆలోచన విధానం మనలో ఉంది, అట్లా కష్టపడే మనస్తత్వం మనలో ఉంది. ఎక్కడైనా చూసామో చెప్పండి, సొంతంగా 2 లీటర్లు పెట్రోల్ పోసుకొని 2 జెండాలు కట్టుకుని మీటింగ్ అనగానే ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కూడా మానేసుకుని లక్షల సంఖ్యలో మన జన సైనికులు ఏ విధంగా వస్తారో మీరు చూశారు. ఇళ్లలో పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని బిడ్డల్ని చూసుకుని, భర్తల్ని చూసుకుని పవన్ కళ్యాణ్ గారి కోసం, పార్టీ కోసం, వీర మహిళలనే మాట వినిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తున్న మన వీర మహిళలు ఏ విధంగా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారో మీ అందరూ చూశారు. నాయకత్వం కూడా ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మన నాయకత్వాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అసలు ఎమ్మెల్యే సీటు వస్తుందా లేదో అని ఆలోచించలేదు వీళ్ళెవరు కూడా. ఆ రోజున పార్టీ కోసం చేయాలి, పవన్ కళ్యాణ్ గారి కోసం చేయాలి, అవసరమైతే మన పొలమైనా అమ్ముదాం, ఇల్లైనా అమ్ముదాం అని నిలబడిన నాయకత్వం ఇదంతా. అద్భుతంగా నిలబడ్డారు ఆ రోజున. మేమెవరం కూడా 50,000 మెజార్టీ వస్తుంది, 40,000 మెజార్టీ వస్తుంది మేము ఎలక్షన్లో పోటీ చేస్తే అనుకోలేదు. ఒక కాజ్ కోసం నిలబడ్డాం, ప్రజల కోసం నిలబడ్డాం, పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డాం. దుర్మార్గంగా ఏ విధంగా ఆ రోజు జనవాణి కార్యక్రమాని కోసం వైజాగ్కి వెళ్తే నోవాటెల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం, ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో. ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదామని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటే. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రానికల్లా తహసీల్దారు, ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు, అక్కడ ఉన్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి అ సెలబ్రేషన్. ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో ఒక రంగుల సెలబ్రేషన్గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా మనందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, గౌరవ శాసన మండలి సభ్యులుగా మేము ఉన్నామంటే వివిధ